గాయ్స్, రీసెంట్గా థియేటర్స్లో సుందరకాండ అనే మూవీ అయితే రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, 30 ఏళ్ల వయసు వచ్చినా సరే పెళ్లి కాని మన హీరో సిద్ధార్థ్ ఏమో తను పెళ్లి చేసుకునే అమ్మాయిలో ఒక 5 క్వాలిటీస్ ఉండాలి అని అయితే అనుకుంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, సిద్ధార్థ్ అనుకున్న ఆ 5 క్వాలిటీస్ ఏంటి అండ్ ఆ 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయి తనకు దొరికిందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే అది దీని డైరెక్టర్ అనే చెప్పాలండి. ఎందుకంటే తను ఎంచుకున్న పాయింట్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంది అండ్ తను రాసుకున్న స్క్రిప్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఎస్పెషల్లీ లవ్ కి ఏజ్ తో సంబంధం లేదు అని చెప్పిన విధానం అయితే నాకు బాగా నచ్చిందండి. ఇంకా ఇందులో మెయిన్ లీడ్స్ గా చేసిన రోహిత్ గారు, శ్రీదేవి గారు, విత్తి గారు, వీళ్ళ ముగ్గురు కూడా బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ ఇందులో మన కమెడియన్ సత్య అయితే తన కామెడీ టైమింగ్ తో చించి పడేశాడనమాట. అలాగే మూవీ స్టార్టింగ్ లో కొంచెం స్లోగా ఉన్నా సరే ఆ తర్వాత నుంచి చాలా బాగా రన్ అవుతుందండి. ఇంకా ఇందులో లవ్ స్టోరీ బాగానే ఉంది అండ్ ట్విస్ట్లు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని సాంగ్స్, బీజిఎం, సినిమాటోగ్రఫీ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూస్తాము అనుకుంటే చూసేయొచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒకటి రెండే కనిపించాయి. అవి ఏంటంటే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో ఒక 20 మినిట్స్ కొంచెం స్లోగా ఉంటుందండి. అలాగే ఇందులోని ఎమోషన్స్ కూడా అక్కడక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఈ 2 మైనస్ పాయింట్స్ నాకైతే కనిపించాయి. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ సుందరకాండ మూవీ బాగుందా బాలేదనేసి అంటే మూవీ అయితే బాగానే ఉందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోవద్దే.